రూపాయలకి ఏమొస్తుందమ్మా? రూపాయలతో శాస్త్రీ బాంబ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ పై రాష్ట్ర ప్రభుత్వం కోటి ఆశలతో ఎదురు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటిది దళిత ఆదివాసీ బడ్జెట్ అనాలిసిస్ట్ నిరంతరము ఈ యొక్క ప్రక్రియలోనే నిరంతరం ఉంటున్నటువంటి వ్యక్తి చిట్టుబాబు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఈ రోజు పెట్టబోతున్న బడ్జెట్ పై అయితే మాత్రం ఎటువంటి ఆశలతో ఉన్నారు? ఆర్థికంగా మనకు బలోపేతం కేంద్రం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, ఎటువంటి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, ఆశలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి? సో మీరు అన్నట్లు ఈసారి మన కేంద్ర ప్రభుత్వం రేపు ఫిబ్రవరి 1వ తారీఖున బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. దీనిపైన నిజంగా ఆంధ్రప్రదేశ్ యొక్క భవితవ్యం ఆధారపడి ఉంది. మీరు చెప్పినట్లు దీని మీద కోటి ఆశలతో ఉన్నారు. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పూర్తిగా ఆర్థికపరమైనటువంటి లోటుతో అది కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. ఇప్పుడు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఆర్థిక ప్రయోజనాలు కల్పించాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు కానీ కల్పించకపోతే సజీవ శవంలాగా ఆంధ్రప్రదేశ్ మారే ప్రమాదం ఉంది. కాబట్టి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు మరి 2014లో ఉన్నటువంటి విభజన చట్టం సెక్షన్ 46(3) ప్రకారము అన్ని జిల్లాలకు ఈ రోజు వరకు ప్రభుత్వం ఏమైనా కేటాయించిందంటే అది జిల్లాకు నామమాత్రంగా కేటాయింపులు జరిపాయి. కాబట్టి ఈ విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో విభజన చట్టం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలలో కూడా మౌలిక వసతులు అనేవి ఆర్థిక అభివృద్ధి అనేది సాధ్యపడలేదు. ఉత్తరాంధ్రకు ఎస్పెషల్గా మనం చూసుకుంటే ఉత్తరాంధ్రకు 50,000 కోట్లు కేటాయిస్తే తప్ప ఉత్తరాంధ్ర అభివృద్ధి అనేది సాధ్యం కాదు. మరి కేంద్ర ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది. ఇదిగో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకమైనటువంటి హోదా ఇవ్వాలని ఎప్పటి నుంచి డిమాండ్ కొనసాగుతూ ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వం రేపు ప్రవేశపెట్టబోతున్నటువంటి బడ్జెట్లో తప్పనిసరిగా దళితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరి ఆత్మగౌరవం కాపాడాలంటే ప్రత్యేకమైన హోదా కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. మరి రాయలసీమ ప్రాంతం ఏదైతే ఉందో వెనుకబడిన ప్రాంతాలకి స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి నిధులను కేటాయించాల్సిన అవసరం ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో అత్యంత కీలకమైంది మరి జాతీయ ప్రాజెక్టు పరిగినట్టు పోలవరం ప్రాజెక్టుకు రుణాలు ఇవ్వడం కాదు, పోలవరం ప్రాజెక్టును అది జాతీయ ప్రాజెక్టుగా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వము నిధులను కేటాయించి దాన్ని పరిపూర్ణంగా నిర్వర్తించేటట్లు పూర్తి బాధ్యత ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. నిధులను తప్పనిసరిగా దానికి కేటాయించాలి. మరి అదే విభజన చట్టంలో ఉన్న సెక్షన్ 93 ప్రకారం 13లో ఏం చెప్తున్నారు? విశాఖపట్నం రైల్వే డివిజన్ మాత్రమే కాదు, రైల్వే డివిజన్తో పాటు సౌత్ కోస్ట్ రైల్వే ఆఫీసులను కూడా నిర్మించేందుకు మౌలిక వసతులను ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన అవసరం మరి కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. వీటన్నిటికంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పటికే చాలామంది భవిష్యం ఆధారపడి ఉంది. దాన్ని ప్రైవేటీకరణ దిశగా వెళుతూ ఉంది. ప్రభుత్వం డిజైన్ ఉపసంహరించుకుంటుంది. ఇప్పటికైనా అటువంటి పద్ధతిలో మానుకోవాలి. స్టీల్ ప్లాంట్ను శైలిలో విలీనం చేయాలి. ప్రైవేటీకరణ మేము ఆపుతున్నామని చెప్పే విషయాన్ని చెప్పాలి. మరి ఈరోజు కేంద్రం నుంచి మరి కుమారస్వామి గౌరవ మంత్రివర్యులందరూ వస్తున్నారు, పరిశీలించడం కాదండి. రేపు పెట్టబోయే బడ్జెట్లో తప్పనిసరిగా స్టీల్ ప్లాంట్ను శైలిలో విలీనం చేసేటట్లు దానికి ప్రభుత్వం అప్పుదిచ్చివ్వడం కాదు, ప్రత్యేకమైన నిధులు కేటాయించాలి. అది రవాణా జరగడానికి, అది సర్వైవ్ కావడానికి కావాల్సిన నిధులను కేటాయించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. దీని మీద ప్రత్యేకమైన ఆశలతో ఉన్నారు. మరి విజయవాడ మనం పరిశీలన చేస్తే మెట్రో రైలు నిర్మాణాలు తక్షణమే ప్రారంభించాలి. హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం, హైదరాబాద్ చాలా అభివృద్ధి చెందింది. అదే విడిపోయిన తర్వాత మనం పరిశీలన చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా మెట్రో రైలు నిర్మాణం అనేది లేదు. మరి ఈరోజు అమరావతి, విజయవాడ మెట్రో రైలు నిర్మాణం జరగాలి. అంతేకాకుండా విశాఖపట్నంలో ఏదైతే దగ్గరగా ఉన్నటువంటి భోగాపురంలో విమానాశ్రయాన్ని ప్రారంభిస్తూ ఉన్నారో దానికి నిధులను కేటాయించడంతో పాటు మెట్రో నిర్మాణము విశాఖపట్నం నుంచి భోగాపురం దగ్గరకు, విజయనగరం నుంచి భోగాపురం వరకు లైన్ కలిపేటట్లు మెట్రో నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతే వీటన్నిటితో పాటు అత్యంత కీలకమైనది ఏమైనా ఉందంటే ఈ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి జరగాలంటే ఫెడరల్ వ్యవస్థ మంది కాబట్టి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలి. ఈ విధంగా అందించకపోతే ఫెడరల్ వ్యవస్థ అనేది సక్సెస్ కాలేదు. రాష్ట్రాలు నడిపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం అనేది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏ ట్యాక్స్ అయితే వస్తున్నాయో ఆ ట్యాక్సెస్లో రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటాలను తప్పనిసరిగా చెల్లించాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా సెంట్రల్ సెక్టార్ స్పాన్సర్ స్కీమ్స్ ఉన్నాయి. సెంట్రల్ సెక్టర్ స్పాన్సర్స్ ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ కూడా పరిపూర్ణమైన నిధులు కేటాయించాలి. ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్లో మరి దళిత ఆదివాసీల యొక్క బడ్జెట్, వాళ్ళ యొక్క డెవలప్మెంట్కి సంబంధించినటువంటి నిబంధన అనేది ఉంది. మరి స్పెషల్ కాంపోనెంట్ నిధులు కేటాయించాలి. ఈ రోజు వరకు మనం గమనిస్తే కేంద్ర ప్రభుత్వం జనాభా నిష్పత్తి నిధులు కేటాయించడం లేదు. కేటాయించిన నిధులు కూడా
నేరుగా దళిత ఆదివాసులు ఉపయోగపడే బడ్జెట్లకి పథకాలకి ఇవ్వడం లేదు. కాబట్టి ఈసారి వచ్చిన బడ్జెట్లో దళిత ఆదివాసీలకు తప్పనిసరిగా జనాభా నిష్పత్తిపై నిధులు కేటాయించాలి. ఎట్ ద సేమ్ టైం ఇచ్చిన ప్రతి పైసా కూడా వాళ్ళకి, కుటుంబానికి, ఇంటికి లేదా వ్యక్తికి ఉపయోగపడేటట్లు నేరుగా ఉపయోగపడే పథకాలుగా మాత్రమే ఇవ్వాలి. ఉన్నత విద్యకు నిధులు కేటాయించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అలాగే ఈ బడ్జెట్లో గతంలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తామని అన్నారు. ఆ గిరిజన విశ్వవిద్యాలయానికి తక్షణమే నిధులను కేటాయించాలి. అలాగే పెట్రోలియం యూనివర్సిటీని మనం ప్రారంభించాలి. ఇంకా మనకి ఒక విజయనగరం మనం గమనిస్తే తోటపల్లి బ్యారేజ్ నిర్మాణం ఉండిపోయింది. అలాగే మనకి ఇప్పుడు నెల్లిమల్ల ప్రాంతంలో తారక రామసాగర్ ప్రాజెక్టు నిర్మాణము అదే ఈ రోజుకి పరిపూర్ణం కాలేదు. ఇక్కడ అత్యధిక కూలి మీద ఆధారపడుతున్న వాళ్ళు చాలా చిన్నకారు రైతులు ఉన్నారు. వీళ్ళందరూ సక్సెస్ కావాలంటే వారి ఆశలను కూడా నెరవేర్చాల్సినట్లు బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి అసలు ప్రతి జిల్లాకు తగ్గకుండా 300 కోట్లు తగ్గకుండా కేంద్ర నిధులు కేటాయిస్తే తప్ప ఆ జిల్లాలో సామాన్య ప్రజానికి బ్రతికే పరిస్థితి లేదు. ఆ దిశగా ఈ బడ్జెట్ ఉండాలని చెప్పేసి ప్రజల నుంచి మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం. చెప్పండి సార్, రేపు పెట్టబోయే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అయితే పెట్టబోతుంది. ఈ బడ్జెట్లో ఏ విధంగా మన రాష్ట్రానికి ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం మనకి ఏ విధంగా ఇస్తుందని ఆశిస్తున్నారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో నిర్మలా సీతారామన్ గారు రెండో బడ్జెట్ని ప్రవేశపెడుతున్నారు. మొదటి బడ్జెట్లో రాష్ట్రానికి ఏదో చేస్తారని చెప్పేసి అనుకున్నాం, కానీ రాష్ట్రానికి తగిన విధంగా ఏ ప్రతిపాదనలు కూడా లేవు. కాబట్టి ఇప్పుడు ఈ బడ్జెట్లో అయినా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి సానుకూలమైనటువంటి పరిణామాలు, సానుకూలమైనటువంటి కేటాయింపులు వచ్చేలాగా చూడాలని చెప్పి మేము నిర్మలా సీతారామన్ గారిని కోరుతున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మన రాష్ట్రానికి కేటాయింపులు బాగా జరిగేటట్టుగా చూడాలి. ముఖ్యంగా ఏంటంటే రాష్ట్ర విభజన చట్టం ఇది 10 సంవత్సరాలు దాటింది. మరి ఈ 10 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉండేటటువంటి వెనకబడిన జిల్లాలు, అటు రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, వీటికి ఏవైనా కేటాయింపులు జరిగాయంటే జిల్లాకి ఒక 100 కోట్ల రూపాయలు కేటాయింపులు తప్ప ఏమీ కూడా జరగలేదు. కాబట్టి ఈ వెనకబాటుతనం పోవాలి అంటే ప్రధానంగా ప్రాజెక్టుల నిర్మాణం అనేటటువంటి జరగాలి. కాబట్టి ప్రాజెక్టులన్నింటినీ కూడా పూర్తి చేయడానికి 50,000 కోట్ల రూపాయలు ఈరోజు కేటాయింపు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనమే చూస్తున్నాం, ఇప్పుడు తోటపల్లి కుడి కాలువ నిర్మాణం అనేటటువంటిది, బ్రాంచ్ కాలువ నిర్మాణం అనేటటువంటిది ఇంకా పూర్తవలేదు. పూర్తవకపోవడం వల్ల ఈరోజు గజపతి నగరం, దత్తిరాజేరు, మెరకమూడిదం, గొర్ల, చీపురుపల్లి ఈ మండలాలకు ఏవైతే ఈరోజు నీరు 15,000 ఎకరాలకి అందాల్సినటువంటి అవసరం ఉందో అది అందడం లేదు. అలాగే తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు కూడా ఈరోజు ఇంకా కూడా పూర్తవలేదు. ఇది పూర్తి కాకపోవడం వల్ల ఈరోజు మంచినీరు సమస్య, సాగునీరుతో పాటుగా మంచినీరు సమస్య కూడా వస్తుంది. ఆ మంచినీరు కలుషితమైపోయే గొర్రెలలో డయేరియా మరణాలు కూడా సంభవించినటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంది. అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెప్పేసి గతంలో పాలకులు చెప్పారు, ఇప్పుడు దాని గురించి పూర్తిగా మర్చిపోయారు. కాబట్టి ప్రత్యేక హోదా అనేటటువంటిది రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే రాష్ట్ర రాజధాని నిర్మాణం విభజన చట్టంలో రాజధాని నిర్మాణం కేంద్రమే చేయాలనేటటువంటిది ఉంది. అయితే ఇప్పుడు చూస్తే అప్పుగా ఈరోజు అమరావతి నిర్మాణానికి ఇచ్చారు, కానీ అప్పుగా అది కావాల్సింది, అది గ్రాంట్ రూపంలో రావాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంది. అలాగే మన జిల్లాకు సంబంధించిన ఈ గిరిజన యూనివర్సిటీకి పూర్తి స్థాయిలో నిధులను కేటాయించి దాన్ని సత్వరమే త్వరితగతిన పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే విశాఖపట్నం రైల్వే జోను, ఈ రైల్వే జోను మనం కోరుతున్నది ఏమిటి అంటే విశాఖపట్నం డివిజన్తో కూడినటువంటి రైల్వే జోను నిర్మాణం అనేటటువంటి జరగాలి. విశాఖపట్నం డివిజన్ లేకుండా రైల్వే జోన్ నిర్మాణం కాదు. కాబట్టి విశాఖపట్నం డివిజన్తో కూడినటువంటి రైల్వే జోన్ నిర్మాణం త్వరితగతం చేయాలి. తాత్కాలికమైనటువంటి భవనాలను నిర్మించి పనులు వెంటనే ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే అన్నింటికంటే ముఖ్యంగా ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ఉత్తరాంధ్రకే ఈరోజు మణిహారం లాంటి ఆ స్టీల్ ప్లాంట్ ఈరోజు దాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ప్రైవేటీకరణ కత్తి అనేటటువంటిది ఇప్పటికీ కూడా మెడ మీద వేలాడుతోంది. కాబట్టి ప్రైవేటీకరణ చేయడం లేదు అని చెప్పి ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడమే కాకుండా ఈ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం సొంత గనులను కేటాయించాలి, సెయిల్లో విలీనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం నుంచి ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నక్కపల్లిలో ఆర్సెనల్ మెటల్ తాలూకా ఉక్కు కర్మాగారానికి సొంత గనులు కేటాయించాలని చెప్పి కోరుతాం తప్ప విశాఖపట్నం గురించి మాట్లాడటం లేదు. కాబట్టి విశాఖపట్నానికి ప్యాకేజీని ప్రకటించినంత
మాత్రాన స్టీల్ ప్లాంట్ అది బయట పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది, స్టీల్ ప్లాంట్ రక్షించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందువల్ల స్టీల్ ప్లాంట్ని రక్షించాలి, దానికి తగినటువంటి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ అన్ని విషయాలతో మేము ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక తరపున ఒక మెమరాండాన్ని కూడా, ఒక లెటర్ని కూడా నిర్మలా సీతారామన్ గారికి పంపించాము. దాని కాపీలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పంపించడం అనేది జరిగింది. కాబట్టి ఈ బడ్జెట్లో తగిన విధంగా కేటాయింపులు అనేటటువంటిది ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి, ఉత్తరాంధ్ర అభివృద్ధికి చేయాలని చెప్పి, ఆ విధంగా చేసేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఉన్నటువంటి బడ్జెట్ పైన ఉన్నటువంటి అనాలిసిస్టులు కావచ్చు, అలాగే ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదికకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, అంతా కూడా ఒకటే చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఏదైతే ఉంది, ఈ బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక కేటాయింపులు అయితే జరగాలి, లేని పక్షంలో అయితే రాష్ట్రం మరింత వెనకబడిపోతుందని మరొకటి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏదైతే మనకి ఉన్నటువంటి అమరావతికి అయితే ఒక అపురూపంలోనైతే మాత్రం అయితే బడ్జెట్ అయితే ఇచ్చారు తప్ప కానీ మనకు శాశ్వతంగా ఇచ్చేటట్లు దాఖలు అయితే కనిపించలేదు. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ సంబంధించిన పూర్తిగా అయితే మాత్రం ఇచ్చినటువంటి కొన్ని కేటాయింపులు జరిగే ఇటువంటివి కాకుండా పూర్తిగా ఏదైనా చేసేవంటే పర్మనెంట్గా జరగాలి తప్ప కానీ ఇటువంటి కేటాయింపులు జరగకూడదని చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వెనకబాటుతనంగా ఉన్నటువంటి ప్రాంతాలకు అన్నిటి కూడా ప్రత్యేక కేటాయింపులు జరిగితే తప్ప కానీ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగే పరిస్థితి కనిపించదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపించైతే మాత్రం వెనుకబడినటువంటి ప్రాంతాలపైన అయితే ప్రత్యేక కేటాయింపులు జరగని ఎడలైతే మాత్రం మళ్ళీ యథావిధిగా ఇప్పుడు ఏ విధంగా నడుస్తున్నాయి అదే విధంగా మళ్ళీ కొనసాగుతూనే ఉంటాయి, ఏనాటి కూడా అభివృద్ధి చెందదని కూడా మరొక వైపు చెప్పుకొస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.